మా 11 ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, మా 11 ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. భలే మాట అన్నవరా. ఒకసారి ఆను నీ నోటు నా ఫిష్ మిఠాయి. మీరు ఎవరికి ఏది ఇవ్వరు, మీరే తింటారు. 11 ఉంటే క్రికెట్ టీం అంటారు, మాకంటే తక్కువ 7 ఉంటే కబడ్డీ టీం అంటారు. మరి మాకేం తక్కువ? మాకెందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వరు? మా 11 ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. మాకు ఇవ్వాలి, మాకు ఇవ్వాలి. మీకెందుకు ఇస్తారమ్మా ప్రతిపక్ష హోదా? ఈ ప్రభుత్వం మాకు అన్యాయం చేసింది, మాకు ఇవ్వాలండి. చూసారా ప్రజలారా, ఈ ప్రభుత్వం మాకే కాదు సామాన్లు కూడా అన్యాయం చేస్తా ఉంది. మీకేం అన్యాయం జరిగింది ఈ ప్రభుత్వంలో చెప్పమ్మా నాకు. మన డిఎస్సీలో మాకు అన్యాయం జరిగింది, మాకు ఇవ్వాలండి. చూసారా, డిఎస్సీలో అన్యాయం జరిగింది. కష్టపడి చదువుకున్న వాళ్ళ బాబుకి పోస్టులు రాలేదు, పోస్టులు అమ్ముకున్నారు. మా పాపకు కదండి. మాకు ఇవ్వాలండి. సరే కానీ ఇంతకేం చదువుకున్నావమ్మా? నేను 11, ఆయన 12. మాకు ఇవ్వాలండి. 11కి 12కి డిఎస్సీ ఉద్యోగం వేలేస్తారమ్మా? మీకు 11 వస్తే ప్రతిపక్ష హోదా అడగట్లేదా? నేను 11 చదివాను, మా ఆయన 12 చదివాడు. మాకెందుకు ఎవరు ప్రభుత్వ ఉద్యోగాలు? మాకు ఇవ్వాలండి. అన్న మనం 11 వచ్చి ప్రతిపక్ష హోదా అడగడం ఎలా ఉందో తెలుసా అన్న? వాళ్ళలాగే క్వాలిఫికేషన్ లేకుండా జాబ్ అడిగినట్టు ఉందన్న.